ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. గడిచిన రోజంతా మమ్మల్ని మీ రెక్కల చాటున దాచి కాచి కాపాడినందుకు మీకు వేల వేల స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా, చేసే ప్రయాణాలలో పనులలో మీరు తోడుగా ఉండండి తండ్రి. యోహాను 6వ అధ్యాయము 35వ వచనంలో, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడునూ దప్పికొనడు అని వాగ్దానం చేసిన మహా గొప్ప తండ్రి, మీ బంగారు పాదములకు వేల వేల స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా, ఎంతమంది బిడ్డలు అవసరాల నిమిత్తం ప్రయాణాల్లో ఉన్నారు ప్రభా, పనులు చేసుకుంటూ జీవిస్తూ ఉన్నారు ఎంతోమంది బిడ్డలు, వారందరూ జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా, చిన్న బిడ్డల మీద జ్ఞాపకం చేసుకుని ప్రభా, వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూడండి తండ్రి. యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా, వారు ఎటువంటి చెడు వ్యసనాలకు బానిసలకుండా చూడండి తండ్రి. త్రాగుడు, గంజాయి, మత్తు మందు, సిగరెట్ అనేక రకాల వాటికి బానిసలు అవుతున్నారని చెప్తా ఉన్నారు తండ్రి. వారందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభా, వారికి ఉన్నటువంటి చెడు అలవాట్లను తొలగించండి తండ్రి. మంచి మార్గంలో నడిచేలాగున సహాయం చేయండి ప్రభా. వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారికి సిగురింపుని దయచేయండి తండ్రి. వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగించండి ప్రభా. షుగర్, బీపీ, గుండె జబ్బులు, థైరాయిడ్ అనేక రకాల వ్యాధులతో ఎంతోమంది బిడ్డలు ఈ రోజున వైద్యం పొందుతున్నారు తండ్రి. వారందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభా, వారిని ముట్టండి, స్వస్థపరచండి. అనాథ బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ప్రభా, ఎంతోమంది బిడ్డలు ఏ ఆసరా లేకుండా రోడ్ల మీద ఉంటూ తినడానికి తిండి లేని పరిస్థితులు ఉన్నారు తండ్రి. అధికారులతో మాట్లాడి వారికి ఆశ్రమాలు కట్టించేలాగునా సాయం చేయండి ప్రభా. గల్ఫ్ దేశాలలో ఎంతమంది బిడ్డలు ఉద్యోగాల నిమిత్తం వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రభా. ఏజెంట్లు ఎంతమంది వారిని ఇక్కడి నుంచి పంపించేటప్పుడు మంచి ఉద్యోగం, మంచి జీతం బాగుంటుందని చెప్పి ఎంతోమంది మాయమాటలు చెప్పి అక్కడ పంపించి, అక్కడికి వెళ్ళిన తర్వాత వీరు పడే ఇబ్బందులు వర్ణాన్యతం చెప్పుకోలేని ఎన్నో విషయాలు ఉన్నాయి ప్రభా. వారందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారికి అక్కడ మంచి ఉద్యోగాలు దొరికేలాగున వెళ్ళిన చోట ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి ప్రభా. వారు చేసే ప్రయాణాలలో, పనులలో అన్నిటిలో తోడుగా ఉండండి ప్రభా. ఇక్కడ వారి కుటుంబాలు సంతోషంగా ఉండేలాగున సాయం చేయండి తండ్రి. ఇంకా దేశ విదేశాల్లో ఎంతోమంది బిడ్డలు ఉద్యోగాల నిమిత్తం వెళ్ళి ఉన్నవాళ్ళు ఉన్నారు ప్రభా. వారందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారి కుటుంబాలు జ్ఞాపకం చేసుకుని ప్రభా, వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి తండ్రి. డ్రైవింగ్ చేస్తూ ఉన్నటువంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారు వందలాది కిలోమీటర్లు రాత్రనక పగలనక వాహనాలు నడుపుతున్నారు తండ్రి. వారు సక్రమంగా గమ్యం చేర్చేలాగున సాయం చేయండి తండ్రి. వారు ఎటువంటి ప్రమాదాలు, కీడు, మరణ వార్తలు మేము వినకుండా చేయండి ప్రభా. స్కూల్స్, కాలేజ్ విద్యార్థులు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా, వారు వచ్చి వెళ్ళే మార్గంలో మీరు తోడుగా ఉండండి ప్రభా. టీచర్లు చెప్పే విద్యను వీళ్ళు సక్రమంగా విని వారి భవిష్యత్తుకు బంగారు బాట వేసుకునేలాగున సహాయం చేయండి తండ్రి. తల్లిదండ్రుల మాట వినేలాగున సాయం చేయండి ప్రభా. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఎంతమంది బిడ్డలు అప్పుల ఊబులు కూరుకుపోయారు ప్రభా, వారందరినీ జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారికి ఉన్నటువంటి అప్పుల నుంచి విముక్తి కలిగేయండి ప్రభా. నెల నెల ఈఎంఐలు కట్టలేక ఎంతమంది బిడ్డలు ఇబ్బంది పడుతూ ఉన్నారు తండ్రి. వాటన్నిటి నుంచి వారికి విముక్తి కలిగేయండి తండ్రి. సొంత గృహాలు లేక ఎంతోమంది బిడ్డలు అద్దె గృహాల్లో ఉంటూ యజమానుల చేత మాటలు పడుతూ ఉన్నారు తండ్రి. వారందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభా, వారికి సొంత గృహాలు వచ్చేలాగున సాయం చేయండి తండ్రి. యోహాను 14వ అధ్యాయం 16వ వచనంలో, వీరు మాకు ఇచ్చిన వాగ్దానము, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించినని వాగ్దానం చేసిన
మహా గొప్ప తండ్రి, మీకు వేల వేల స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా, ఎంతోమంది బిడ్డలు భూ వివాదాలలో, అన్నదమ్ముల గొడవలలో, భార్యాభర్త గొడవలలో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు తండ్రి. వారందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభా, వారికి ఉన్నటువంటి సమస్యలు తీరిపోయేలాగా సాయం చేయండి తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ అడిగిన సహోదరుని జ్ఞాపకం చేసుకుని ప్రభా, వారు ఎందు నిమిత్తం ప్రేయర్ రిక్వెస్ట్ అడిగారో మీకు తెలుసు తండ్రి. నేను తెలిసి చేసిన తెలియక చేసిన తప్పులను క్షమించండి ప్రభా. మా రక్త సంబంధికులను, మా బంధుమిత్రులను, మా స్నేహితులను వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా ఇరుగుపొరుగు వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇప్పటి వరకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క సహోదరునికి ప్రేమపూర్వక వందనాలు తెలుపుతూ కుమారుని ద్వారా తండ్రిని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.